సరే, ఇక నుంచి నేను చెప్పేదంతా స్పిరిచువల్ సైన్సే అన్నమాట. అన్ని చదువులకు ఈ విద్యే మూలం. అందరికీ ఉపయోగపడే విద్య, తెలుసుకోవాల్సిన విద్య. అందుకే అందరికీ తెలియజేయాల్సిన అవసరం మనకుందన్నమాట. అందుకే మనము మన పిల్లలం 2-3 నిమిషాలు ఈ విద్య కోసం కేటాయిద్దాం. సరే, విషయానికి వద్దాం. స్పిరిచువల్ సైన్స్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అని తెలుగులో దాన్ని ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లో దాన్ని తెలుగులోకి మార్చి చెప్తున్నారే కానీ అసలైన అర్థాన్ని మన దగ్గర దాకా తీసుకురాలేకపోతున్నారు. ఒకవేళ చెప్పినప్పటికీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే దీన్ని కొత్తగాను అర్థం కాని పదాలతోనూ పెద్ద పెద్ద సాధనలు చేయాలన్నట్టు ఈ ప్రపంచం భావిస్తుంది. ఒకళ్ళిద్దరూ అర్థమయ్యేటట్టు చెప్పినప్పటికీ వాళ్ళను ఈ ప్రపంచం పట్టించుకోవడం లేదు. సరే, అయితే స్పిరిచువాలిటీ అంటే అందులోనే ఉన్నది చూడండి. స్పిరిట్, రియాలిటీ. స్పిరిట్ అంటే ఇక్కడ ఆత్మ, రియాలిటీ అంటే సత్యమైన కథ అనమాట. ఆత్మ యొక్క సత్యమైన కథయే స్పిరిచువాలిటీ అనమాట. అలాగే శ్రీకృష్ణుడు కూడా దీని గురించి ఎప్పుడో డెఫినేషన్ ఇచ్చేశాడు. అదేంటంటే అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాస్తయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంతమేవచ. దీనికి అర్థం ఏంటంటే, ఓ అర్జున, నేను ఆదిలోను, మధ్యలోను, అంతంలోను అనంతంగా ఉండే ఆత్మను అని అర్థం అన్నమాట. ఆది అంటే ఇక్కడ మొదట అన్నమాట. మధ్యలో అంటే తెలిసిందే, మధ్యలో అని. అంతం అంటే అనంతంగా, అనంతం అంటే ఎప్పటికీ ఉండే ఆత్మను అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఆది అంతం లేని ఆత్మ కథయే ఆధ్యాత్మికత. మళ్ళీ చెబుతున్నాను, ఆది అంతం లేని అనంతంగా ఉండే ఆత్మ కథయే ఆధ్యాత్మికత. ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది. ఇది మనందరి కథ. ఇది గుడికి వెళ్ళే వాళ్ళకో, ఒక దేశానికి సంబంధించిందో, లేకపోతే తపస్సు చేసుకునే వాళ్ళకో, ధ్యానం చేసుకునే వాళ్ళకో, హిమాలయాల్లో ఉండే స్వామీజీలకు, బాబాజీలకు, గురువులకు మాత్రమే సంబంధించింది కాదు. ఇది అందరికీ సంబంధించినది. ఈ భగవంతుని సృష్టిలో ఎవరైతే ఆత్మ ప్రయాణం మొదలుపెట్టారో వాళ్ళందరికీ సంబంధించింది. వాళ్ళందరూ తెలుసుకోవలసిన సత్యం అన్నమాట ఈ ఆధ్యాత్మికత. మీ ముందు కనబడుతున్న ఈ పద్యం చిన్నదిగా కనబడినప్పటికీ అందులో ఎంతో లోతైన సత్యం దాగుంది. టైం లేదు, రేపు ఆ పద్యం గురించి ఇంకా ఆధ్యాత్మికత గురించి తెలుసుకుందాం.